మనం ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ పార్టీస్ వెళ్ళిన ఎమ్మటే మన యొక్క ఫేస్ బాగా ఉబ్బిపోవడం, మన యొక్క స్టమక్ బ్లోట్ అయిపోయి వాటర్తో నిండిపోయి ఉండడం, ఇవన్నీ చూసుకొని మనం ఏమనుకుంటామంటే ఇదంతా నేను ఫ్యాట్ పుటాన్ అయిపోయానేమో అనుకుంటాం. సో అది బేసికల్గా ఫ్యాట్ కాదు, దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ బ్లోటింగ్. సో ఈ బ్లోటింగ్ని మనం ఎలా తగ్గించుకోవాలి అని వి విల్ డిస్కస్ ఇన్ దిస్ ఎపిసోడ్. వెల్కమ్ టు విజయమంగం. సో ఈ ఎపిసోడ్లో బ్లోటింగ్కి, ఫ్యాట్ గెయిన్కి మనం డిఫరెన్స్ తెలుసుకుందాం. సో బ్లోటింగ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా స్పెషల్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకొని ఆర్ మనం హై సాల్ట్, హై షుగర్, హై కార్బోనేటెడ్ ఆర్ హై కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్న ఫుడ్ మనం తీసుకుంటే ఏమవుద్దంటే మన యొక్క బాడీలో వాటర్ అనేది చేరుకొని ఉంటుంది. సో అందుకనే మనం వీ విల్ ఫీల్ మన యొక్క కండిషనింగ్ చేంజ్ అయిపోయేసరికి, అంటే కొంచెం టోన్డ్గా లేకుండా మన కండిషనింగ్ పోయేసరికి అదంతా మనం ఫ్యాట్ గెయిన్ అయిపోయామో అనుకుంటాం. కానీ ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ అయితే కానీ మనం ఫ్యాట్ గెయిన్ అవ్వం. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాలరీ సర్ప్లస్. ఒకరోజు క్యాలరీ సర్ప్లస్ తీసుకున్నారు, కానీ మీరు ఆ త్రూ అవుట్ ద వీక్ కాంపెన్సేట్ చేసి మీరు అగైన్ మీ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కనుక మీరు ఫాలో అయితే అగైన్ యూ విల్ గెట్ దట్ కండిషన్ విత్ ఇన్ 3-4 days, మ్యాక్సిమం 7 daysలో వచ్చేస్తారు. కానీ అలా కాకుండా మీరు అయ్యో నేను వెయిట్ పుటాన్ అయిపోయామో అనుకొని ఇంకా స్ట్రెస్ తీసుకొని ఇంకా ఎమోషనల్ ఈటింగ్, ఇంకా డిస్ట్రెస్ అయిపోతే కనుక చాలా కష్టం. సో ముందు ఈ యొక్క బ్లోటింగ్ అనేది ఎలా ఫామ్ అవుద్ది అంటే మనం ఎప్పుడైతే 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ తింటే 3.7 grams ఆఫ్ వాటర్ మన బాడీలో స్టోర్ అయి ఉండిపోతుంది. అలాగే మనం ఎప్పుడైతే సాల్ట్ ఎక్కువ తింటామో, సాల్టీ ఫుడ్ ఎక్కువ తింటామో ఆటోమేటికల్గా మన యొక్క బ్లడ్ కూడా సాల్టీ అవుతుంది. సో మన బ్లడ్ సాల్టీ అవ్వినమ్మటే మన బాడీ ఏం చేస్తుంది అంటే వెంటనే దాన్ని డైల్యూట్ చేయడానికి మన బాడీలో వాటర్ని బయటికి పోనివ్వదు. మన యొక్క మంచి కోసం ఎప్పుడైతే మన సాల్ట్ కనుక ఎక్కువ మన బ్లడ్లో ఉంటే ఏమవుద్ది, ఇప్పుడు మన ఏదైనా మీట్ కానీ ఏదైనా ఎనీథింగ్ పన్నీర్ కానీ ఏదైనా మ్యారినేట్ చేయాలి అంటే మనం లెమన్ అండ్ సాల్ట్ వేసి దాన్ని ఒక 1-2 hours నానబెడితే ఏమవుద్ది, మ్యారినేట్ అవుద్ది. అలాగా ఇన్ఫ్లమేషన్తో పాటు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ చాలా దెబ్బతింటాయి ఎక్కువ సాల్టీగా ఉంటాయి. సో అందుకనే మనం ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు ఎక్కువ పాప్కార్న్ తిన్నా, ఓకే, ఆ పాప్కార్న్ తిన్న నెక్స్ట్ డే ఏమవుద్ది, మీ ఫేస్ ఫ్లఫీ అవుతుంది, మీ యొక్క కండిషనింగ్ మారుద్ది, అండ్ ఈవెన్ మీ చేతికున్న రింగ్స్ కూడా బయటికి ఈజీగా రావు, ఎందుకంటే మీకు ఏళ్ళకు కూడా వాటర్ అనేది రిటైన్ అయిపోతుంది. సో దట్ ఈస్ బికాజ్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. సో అలాగా వాటర్ రిటెన్షన్ మన స్టమక్ దగ్గర ఉండడాన్నే బ్లోటింగ్ అంటారు. ఆ బ్లోటింగ్ వల్ల ఏమవుద్దంటే అప్పర్ యాబ్ కొంచెం ఎత్తుగా ఉండడం, చాలా ఇన్కన్వీనియంట్గా ఉండడం, స్టమక్లో అంతా గ్యాసెస్ ఫామ్ అయ్యి బయటికి పోకపోకుండా లోపల కన్స్ట్రైన్ అయి ఉండడం వల్ల ఆ బ్లోటింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ప్రోటీన్ తినేటప్పుడు సరైన లైక్ ఫైబర్ కూడా పెయిరప్ కాకపోవడం, అండ్ ఓవర్ ప్రోటీన్ తీసుకోవడం, అండ్ వాటర్ సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, రోటీ, పాస్తా ఇలాంటివి మనం ప్రోటీన్తో పాటు కలిపి తీసుకోకపోవడం, స్టార్చీ ఫుడ్స్ ఎక్కువ తినకపోవడం, ఈ అన్నిటి వల్ల కూడా మనకి బ్లోటింగ్ అనేది వస్తుంది. సో ఈ బ్లోటింగ్ అనేది మెయిన్ ఎందుకు వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల, సాల్ట్ ఎక్కువ తినడం వల్ల, అండ్ ఆల్సో మీరు మూవ్ అవ్వకపోవడం వల్ల, ఒకే చోట కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల కూడా మీ యొక్క లైక్ బ్లడ్ సర్క్యులేషన్ కాక అండ్ మీ యొక్క ఫ్లూయిడ్స్ అనేది మూవ్ అవ్వక, సో మన బాడీలో 70-85% వాటరే ఉంటుంది. ఆ 70-85% కేవలం H2O టైప్లో ఉండదు, కేవలం వాటర్ లాగా ఉండదు. ఇట్ విల్ బీ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్లూయిడ్స్, కెమికల్ కాంపౌండ్స్తో ఉన్న ఫ్లూయిడ్స్తో ఉంటుంది అనమాట మన బాడీ అంతా. సో అంతేకాని ప్యూర్ H2O రూపంలో ఉండదు. సో ఈ యొక్క ఫ్లూయిడ్స్ అనేవి ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాట్ లాస్ ఆల్సో. సో మనం ఎక్కువ వాటర్ కూడా తీసుకోకూడదు. మన వాటర్ బ్యాలెన్సింగ్ ఎలాగో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో వాటర్ బ్యాలెన్సింగ్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాట్ లాస్. సో ఈ యొక్క మూమెంట్, బాడీలో మూమెంట్ లేకపోవడం వల్ల, సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ముందు ఈ యొక్క బ్లోటింగ్ ఆర్ వాటర్ రిటెన్షన్ అనేది జరుగుద్ది. సెకండ్,
బికాజ్ ఆఫ్ వేరియస్ మెడికేషన్స్ వల్ల. కీమోథెరపీతో బాధపడేవాళ్ళు, లేకపోతే యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల, లేకపోతే స్లీప్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళ వల్ల, అండ్ ఫ్యూ మెడికేషన్స్ వల్ల కూడా మన యొక్క వాటర్ అనేది మన బాడీలో రిటైన్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ లేకపోయినా కూడా మీ యొక్క వాటర్ రిటైన్ అవుతుంది. చెప్తున్నా కదండి, ఎప్పుడైతే మన బాడీ స్ట్రెస్లో ఉందో మన బాడీలో ఆర్గాన్స్ వాటర్ని హోల్డ్ చేసుకొని ఉంచేసుకుంటాయి. సో అలాంటప్పుడు ఎప్పుడైతే మనకి ప్రాపర్ స్లీప్ లేకపోతే మనకి మైండ్ అంతా స్లగ్గిష్గా, అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ చేంజెస్, హ్యాపీగా స్ట్రెస్ రిలీవ్ అవ్వకపోవడం వల్ల కూడా మన బాడీలో వాటర్ అనేది రిటైన్ అయిపోద్ది. సో స్లీప్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు వాటర్ రిటెన్షన్ అండ్ బ్లోటింగ్ ఆల్సో. ఎప్పుడైతే ఈ యొక్క స్లీప్ ప్రాపర్గా లేదో ఆటోమేటికల్గా ఈ ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ యొక్క ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మీ యొక్క వాటర్ రిటైన్ అయిపోతుంది. ఆల్రెడీ మన యొక్క సాల్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సాల్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా మీ యొక్క బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అండ్ వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ జంక్ ఫుడ్ ఆర్ ఇప్పుడు మన బయట ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, పొటాటో చిప్స్ కానీ, లేకపోతే లైక్ మ్యాగీ కానీ, ఆర్ ఎప్పుడైతే ప్యాకెట్ ఫుడ్స్ నుంచి తీసుకున్న ఫుడ్ వల్ల కూడా ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఈ యొక్క నూడిల్స్ ఇవన్నీ, ఇన్స్టెంట్ నూడిల్స్ ఇవన్నీ ఏమవుతుందంటే అందులో ఆల్రెడీ ఆయిల్ కలిపి డీప్ ఫ్రీజ్ చేసి కెమికల్స్తో ఉంటుందన్నమాట ఆ యొక్క నూడిల్స్. ఎప్పుడైతే దాన్ని కుక్ చేసామో మనం వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ని ఎలాగైతే అబ్జార్బ్ చేసేసుకొని అవి నూడిల్స్ అనేవి ఉబ్బుతాయో, అలాగే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత కూడా మన బాడీలో ఉన్న వాటర్ని అబ్జార్బ్ చేసేస్తాయి అవి. అండ్ ఆల్సో మన బాడీలో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ని కూడా అబ్జార్బ్ చేసేస్తాయి అవి. సో అందుకనే ఈ యొక్క ప్యాకెట్ ఫుడ్స్ అంత డేంజరస్. సో వాటికి ఒక ఎక్కువసేపు నిలవ ఉంది అంటే మన యొక్క స్టమక్కి అవి ఇబ్బందికరమనే అర్థం. అప్పుడు కూడా మన స్టమక్లో బ్లోటింగ్ అనేది వస్తుంది. సో హై షుగరీ ఫుడ్స్, హై ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా మన బాడీలో వాటర్ రిటైన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క స్ట్రెస్ అనేది కూడా వేరే విధంగా మనకి ఎలా ఇంక్లూడ్ అవుద్ది అంటే బై టేకింగ్ ఆల్కహాల్. ఎప్పుడైతే ఆల్కహాల్ మనం ఎక్కువ కన్సమ్ చేసామో దోస్ ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ఎంప్టీ క్యాలరీస్. సో మన యొక్క ఆల్కహాల్ మన బాడీలోకి ఎంటర్ అయ్యింది అనగానే ఇట్ విల్ బీ లైక్ ఏ ఏలియన్ సబ్స్టెన్స్ టు అవర్ బాడీ. సో మన యొక్క లివర్ ఆ యొక్క ఏలియన్ సబ్స్టెన్స్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఫైట్ చేసే టైంకి ఇంకా ఆల్కహాల్ పంపిస్తే కూడా మన యొక్క లివర్ పాడైపోతుంది, దాంతో ఫైట్ చేయలేదు. అండ్ ఆల్సో ఆల్కహాల్తో పాటు తీసుకున్న తర్వాత పంపించే క్యాలరీస్, స్నాక్స్ ఇవన్నీ కూడా దోస్ విల్ బీ స్టోర్డ్ యాజ్ కంటిన్యూస్ ఫ్యాట్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ యొక్క ఏలియన్ సబ్స్టెన్స్తో నేను ఫైట్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని డైజెస్ట్ చేసుకుంటే అంత ఓపిక నాకు లేదు, మీరు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వండి అని చెప్పి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది మన యొక్క బాడీ, మన యొక్క లివర్. ఆటోమేటికల్గా అప్పుడు కూడా ఆ ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల కూడా వీ విల్ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ బ్లోటింగ్. సో ఇప్పుడు ఈ యొక్క బ్లోటింగ్ని మనం తగ్గించుకోవచ్చు అంటే adequate sleep is very very important. మీ యొక్క స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదన్నా జంక్ ఫుడ్ తిన్నా ఏం చేసినా తర్వాత ఎండ్ యువర్ డే విత్ ఎనీ ప్రాపర్ సలాడ్ ఆర్ వాటర్ ఫ్లషింగ్ వెజిటబుల్స్ లైక్ కీరా దోసకాయ, అందులో మొత్తం కంప్లీట్ వాటర్ మెలాన్ ఆర్ వాటర్ విల్ ఫ్లషెస్ అవే వాటర్ని బయటికి పోవాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ తాగాలి. సో ఎప్పుడు మనం వాటర్ బ్యాలెన్స్ ఎప్పుడు మీరు హెల్దీ ఈటింగ్ తినేటప్పుడే వాటర్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఈ వాటర్ అనేదే వాటర్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో వాటర్ ఫ్లషింగ్ వెజిటబుల్స్ అండ్ వాటర్ ఫ్లషింగ్ ఫ్రూట్స్ తిని పడుకుంటే కొంత బెటర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్. సో మీరు ఎప్పుడైతే అన్హెల్దీ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ తిన్నట్టయితే ఆ రోజున లేకపోతే నెక్స్ట్ డే అయినా కానీ ఒక 10,000 స్టెప్స్ మూమెంట్ ఉండేలా చూసుకోండి. కంపల్సరీ ఎక్కువ ఎంత మూవ్ చేస్తే మన యొక్క బాడీలో గ్యాసెస్ అనేది బయటికి పోయి యూ విల్ ఫీల్ సో రిలాక్స్డ్. సో మూమెంట్ ఈజ్ ద కీ. సో 10,000 స్టెప్స్ ఫర్ నెక్స్ట్ 2 days ఆర్ సేమ్ డే ఒక కంటిన్యూస్గా 3 days చేస్తే యూ విల్ సీ ఏ గుడ్ చేంజ్ ఇన్ యువర్ బ్లోటింగ్ అండ్ ఆల్సో మీ యొక్క కండిషనింగ్ మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చేయడానికి చాలా ఈజీ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ యొక్క
హై వాల్యూమ్స్ ఆఫ్ సాల్టీ ఫుడ్స్ తీసుకున్నట్టయితే మీరు నెక్స్ట్ డే కానీ ఆ రోజున కానీ ఆల్మండ్స్, సో మెన్ అయితే కనుక 12 to 14 సోక్డ్ ఆల్మండ్స్, ఉమెన్ అయితే కనుక 6 to 8 సోక్డ్ ఆల్మండ్స్ తీసుకొని దానిపైన స్కిన్ తీసేసి తినాలి బ్లోటింగ్ వచ్చినప్పుడు. ఎందుకంటే డైజెషన్ చాలా ఈజీగా అవ్వాలి ఆ టైంలో. సో ఎస్పెషల్లీ ఆ యొక్క ఆల్మండ్స్ని స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి నానబెట్టి అట్లీస్ట్ 4 hours అన్న నానబెట్టి స్కిన్ తీసి తీసుకుంటే వీ కెన్ హ్యావ్ రిలీఫ్ ఫ్రమ్ ద బ్లోటింగ్ ఇష్యూ. తర్వాత బనానాలో ఉన్న హై స్టార్చ్ కంటెంట్ వల్ల సో అది ఫిల్లింగ్ కంటెంట్ ఉండి దట్ విల్ ఎయిడ్ ఫర్ గుడ్ లైక్ ఆ గ్యాసెస్ అన్నీ పోయి యూ విల్ ఫీల్ మచ్ రిలాక్స్డ్. తర్వాత డార్క్ చాక్లెట్ 70% అబోవ్ డార్క్ ఉన్న చాక్లెట్స్ తీసుకుంటే కూడా మన యొక్క మెగ్నీషియం లెవెల్స్ బాగుంటాయి. అండ్ ఈవెన్ క్యాష్యూస్ నానబెట్టక్కర్లా, యూ కెన్ హ్యావ్ క్యాష్యూస్ ఒక సేమ్ అలాగే 6 to 8 క్యాష్యూస్ ఫర్ ఉమెన్ ఆర్ 12 to 14 క్యాష్యూస్ ఫర్ జీడిపప్పులు ఫర్ మెన్ తీసుకుంటే కూడా మీ యొక్క బ్లోటింగ్ తగ్గుద్ది. అండ్ హోల్ గ్రెయిన్స్, సో హోల్ గ్రెయిన్స్ వల్ల కూడా మీకు ఈ యొక్క బ్లోటింగ్ అనేది తగ్గుద్ది. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో కనుక వైటమిన్ B6 తగ్గినప్పుడు, ఎస్పెషల్లీ ఉమెన్లో మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు ఈ వైటమిన్ B6 తగ్గడం వల్ల కూడా మనకు బ్లోటింగ్ వస్తుంది. సో ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు మన బ్లోటింగ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అంటే బనానాస్ ఎక్కువ తీసుకోవాలి. బనానాస్తో పాటు పొటాషియం అండ్ ఆల్సో వాల్నట్స్ ఈ రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఈ యొక్క వైటమిన్ B6 రిటైన్ అయ్యి యూ విల్ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఆల్సో ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు బెల్లం విత్ బ్లాక్ సెసిమి సీడ్స్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే కూడా మీ యొక్క వైటమిన్ B6 లెవెల్స్ ప్రాపర్గా అయ్యి అగైన్ మీ యొక్క స్టమక్ బ్లోట్ కాకుండా టోన్డ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ పొటాషియం తగ్గినప్పుడు అలాంటప్పుడు మనం బనానాస్ కానీ టమాటోస్, నట్స్, సీడ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకి ఈ యొక్క పొటాషియం లెవెల్స్ మనకి ఇంక్రీజ్ అయ్యి మన బ్లోటింగ్ తగ్గుద్ది. అండ్ ఈ యొక్క బ్లోటింగ్ మనం ఇమీడియట్గా పోవాలి అంటే మనం ఒక 250 ml ఆఫ్ వాటర్, 250 ml ఆఫ్ వాటర్లో మనం జస్ట్ ఫెనల్ సీడ్స్ అంటే సోంపు అండ్ ఆల్సో మింట్ రెండు కలిపి దాన్ని బాగా మరగనిచ్చి ఆఫ్టర్ 4 to 6 minutes తర్వాత దాన్ని వడగట్టి ఇఫ్ వీ టేక్ లైక్ ఎ టీ లాగా రెగ్యులర్గా తీసుకున్నా కూడా మనకి బ్లోటింగ్ తగ్గుద్ది. మనం మూమెంట్ పెంచుకుంటూ అండ్ ఆల్సో మనం ఇంట్లో ఉండే కొత్తిమీర అండ్ ఆల్సో ధనియాలు ఈ రెండు మిక్స్ చేసి లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని వడగట్టి అగైన్ ఆ టీని ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 4 hours మనం టీలా తీసుకున్నా కూడా మనకి ఈ యొక్క బ్లోటింగ్ అండ్ గ్యాస్ ఇష్యూస్ తగ్గుతాయి. సో ఇవన్నీ ఏంటంటే మన బ్లోటింగ్ తగ్గించుకునే దేనికి అంటే మన యొక్క టోనింగ్, పోయిన టోనింగ్ని మళ్ళీ రివర్స్ చేయడానికి, మన యొక్క స్టమక్ ఎత్తుగా అండ్ ఆల్సో మన గ్యాస్ని బయటికి పంపించడానికి ఈ యొక్క మెథడ్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్గా బ్లోటింగ్ ఈజ్ డిఫరెంట్, ఫ్యాట్ ఈజ్ డిఫరెంట్. సో మీరు బ్లోటింగ్ని తగ్గించుకుంటే ఎప్పుడైతే ఇలాగా చాలామంది ఏమవుద్దంటే ఏదైనా స్పెషల్ అకేషన్ నుంచి వచ్చేసి నేను 1.5 kilo పెరిగిపోయా, 2 kilos పెరిగిపోయాను. సో మనం తినేదే 500 grams ఉండదు. 500 grams తినకుండా మనం 1 kilo, 1.5 kilo ఎందుకు పెరుగుద్ది? బికాస్ ఆఫ్ దోస్ గ్యాసెస్. సో ఆ బ్లోటింగ్ అనేది పోతే మీరు గెయిన్ అయిన 1 or 1.5 kilo మళ్ళా పోయి అగైన్ మీ టోన్డ్ అండ్ కండిషన్డ్ బాడీ మళ్ళీ రిటైన్ అవుతారు. సో don't worry about those special occasions, enjoy that special occasions and keep smiling and keep following all these tips. Thank you.